నమస్కారం. అద్వైతగిరి కార్యక్రమానికి స్వాగతం. మన రోజువారీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ప్రతిదానికి మరేదో కారణం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రతి సమస్యకి కారణం మనమే అంటున్నారు అద్వైతగిరి వ్యవస్థాపకులు, స్పిరిచువల్ సైంటిస్ట్ ఈకే గిరీష్ గారు. అదేలాగో వారి మాటలోనే తెలుసుకుందాం. మరి వారిని నేరుగా కలవాలి, మేము ఈ సమస్యల్ని తొలగించుకోవాలి, వారి క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. లైవ్కి కాల్ చేసి లైవ్లోనే మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. గిరీష్ గారు నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. మొదటిగా చాలామంది గవర్నమెంట్ జాబ్ అనేది చాలా ప్యాషన్గా ఉంటుంది, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు, అయినా రాదు. వారి వయోపరిమితి కూడా అయిపోతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? అంటే విశ్వ ప్రయత్నం అని చెప్పేసి అంటున్నారు అని అంటే రాదు అనే దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. సో వస్తుంది అనే దాని మీద చాలా తక్కువ మంది మాత్రమే కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుందండి. అంటే లైక్ ఏంటనంటే ఫస్ట్ థింగ్, మైండ్లో కష్టం అని ఒక టాపిక్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా బ్రెయిన్ దాన్నే నమ్ముతుంది అనమాట. అంటే మ్యాక్సిమం అంటే ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళందరూ మనుషులు కదా, అంటే సో వాళ్ళందరికీ కూడా ఎలా వచ్చింది, వాళ్ళు కాన్షియస్గా ఉండకూడదు అంటున్నారా? లేదండి, భయం ఎక్కువగా ఉంటుంది. రాదేమో 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 అని ఎక్కువ ఆలోచన ఉంటుంది చూడండి, అది రానికుండా చేసేస్తుంది. నెగటివ్ థాట్. యా దట్స్ కైండ్ ఆఫ్ థాట్ అనమాట. సో అలా కాకుండా వస్తుంది అన్నటువంటి బలంగా సంకల్పించాలి. చాలా కొద్ది మందికి మాత్రమే రావడానికి గల కారణాలు ఏంటి అని అంటే ఆరా పెరగడము, ఇట్లాంటివి కూడా ఉంటాయి అనమాట. తన వెనకాల చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఒక పర్టికులర్ రీజనే అని చెప్పడానికి లేదు. లైఫ్ డెస్టినీకి దీనికి కనెక్ట్ కానప్పుడు, అండ్ ఆలోచనలో సరైన స్పష్టత లేనప్పుడు, అంటే జస్ట్ లైక్ ఇప్పుడు కొంతమందిని తీసుకున్నాం అనుకోండి, ఒక ఎగ్జామ్కే ప్రిపేర్ అవుతారు. కొంతమందిని తీసుకున్నాం అనుకోండి, గ్రూప్ 4 రాస్తారు, గ్రూప్ 2 రాస్తారు, గ్రూప్ 3 రాస్తారు, గ్రూప్ 1 రాస్తారు, ఆర్ఆర్బి రాస్తారు, తర్వాత బ్యాంకింగ్ రాస్తారు. ఏంటి అని అంటే అల్టిమేట్గా ఏదో ఒక జాబ్ రావాలి అని చెప్పేసి. ఇప్పుడు విజువలైజేషన్ కావచ్చు, సంకల్పం బలం కావచ్చు, ఎన్ని రకాలుగా స్ప్రెడ్ అయింది ఒకసారి ఆలోచించండి. ఒక థాట్ మీద లేదు, రకరకాల. ఇప్పుడు ఏది నిజం చేయాలి? ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అని అంటే లైక్ మనం ఒక ప్రాసెస్ పెట్టుకున్నాము, ఏదైనా ఒక వర్క్ కావాలి అని చెప్పేసి అనుకున్నాము. ఆ వర్క్ కాకుండా మిగిలిన అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఏమవుతుంది? అంటే ఇప్పుడు ఒక బేరర్ ఉన్నాడండి, ఆ బేరర్కి మనం చెప్పాం, ఏమని చెప్పాము, అరే బాబు ఇడ్లీ తీసుకురా అనేసి. ఇప్పుడు ఆడికే ఇడ్లీ తీసుకురా, సమోసాలు తీసుకురా, వడ ఇవన్నీ తీసుకురా అని చెప్పి, బిర్యానీ తీసుకురా, అది ఇది అని చెప్పి ఒకేసారి వాడి లిస్ట్కి మించి కనుక చెప్పామనుకోండి, అవన్నీ 5 నిమిషాలు ఉన్నదే అని చెప్పేసి అన్నాం అనుకోండి, ఎలా అవుతుంది? మనలోనే కన్ఫ్యూజన్ ఉండకూడదు అంటున్నారు. డెఫినెట్లీ చాలా కన్ఫ్యూజన్ మనకుంది. ఈ కన్ఫ్యూజన్ వల్ల ఇదంతా జరుగుతూ ఉందన్నమాట. ఓకే అండి, ఇక కాలర్స్ చాలా మంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో నమస్తే అండి. నమస్తే అండి, గిరీష్ గారు ఉన్నారండి, మాట్లాడండి. సుజాత అండి నా పేరు. ఓకే సుజాత గారు మాట్లాడండి గిరీష్ గారితో, సమస్య ఏంటో చెప్పండి. హలో హలో చెప్పండి సుజాత గారు. మా ఇంటైనా వచ్చారండి మీ క్లాస్కి, ఓకే, కుబేర ప్రక్రియకి. చాలా చేంజెస్ అయ్యిందండి. వాళ్ళు మొదలు తను ఎట్లుండే అంటే నెగటివ్ చాలా ఉండేది, ఇప్పుడు అసలు అంతా మారిపోయింది. బాగా డబ్బులు కూడా వచ్చింది తనకి. మా వాతావరణం అంతా చాలా చేంజ్ అయిపోయింది. మా ఇంట్లో ఇప్పుడు న్యూస్ పేపర్, మీ ప్రోగ్రామ్ చూసి కూడా మేము, మా ఇంట్లో న్యూస్ పేపర్ లేదు, ఇంకా టీవీలో న్యూస్ లేదు, సీరియల్స్ లేదు, అంతా మేము చాలా మీ ఫ్యాన్స్ అయిపోయాం. నా కొడుకు 12 years బాయ్, తను కూడాను మీ ఫ్యాన్ అయిపోయాడు. నాకు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చాలా ఎక్సైట్ గా ఉంది. మొన్న కూడా నేను చేశానండి మా పాప గురించి. నేను అప్పుడు నాకు చాలా క్లియర్ గా వినపడలేదు. చాలా ఈ రోజైతే మీతో మాట్లాడాలంటే నేను చాలా ఎక్సైట్ అయిపోయాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఐ థింక్ మొన్న మీరు అడిగారు అనుకుంటా అదే క్వశ్చన్, ఎలా ఉంది దానికి ఇంపాక్ట్ అని చెప్పేసి అడిగారు కదా. ఐ థింక్ ఆ ఆన్సర్ మళ్ళీ ఈరోజు వచ్చింది. ఓకే అండి, మీ స్పందన తెలియచేసినందుకు కృతజ్ఞతలండి. మరో కాల్. హలో నమస్తే అండి. ఓకే, మరోసారి ప్రయత్నం చేయండి. ఇప్పుడు కుబేర ప్రక్రియ అంటే చాలా సక్సెస్ అయినటువంటి ఒక ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. మొన్నే మీరు మరో క్లాస్ కూడా నిర్వహించారు, ధన్వంతరి అమృత ప్రక్రియ. అది దాని నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? ఇది అంటే ఒకటండి, ఎవ్రీ టైం న్యూ అప్డేట్ ఉంటుందండి కాన్సెప్ట్లో కానీ, అంటే నేను చెప్పే స్టైల్లో కానీ ఉంటుంది. ఎందుకంటే మా కాన్సెప్ట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, ఇంకా వదిలిపెట్టరు, వాళ్ళు క్లాస్కి వస్తూనే ఉంటారనమాట.
అంటే వన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కౌన్సిలింగ్స్ అలాంటివి అంటే కౌన్సిలింగ్ జరుగుతుంటాయి. ఇంకేం ఉండదండి, నో నీడ్ ఆఫ్ కౌన్సిలింగ్. Okay. అప్డేట్ చేసుకుంటూ ఉండడం, అంటే ఒక అంటే ఒక గొడ్డలని ఏ విధంగా సానబెట్టుకోవాలో బ్రెయిన్ని కూడా అదే రకంగా సానబెట్టుకుంటూ ఉండాలన్నమాట. Okay. సో మోస్ట్ ఆఫ్ ద టైం మన వాళ్ళందరూ అంటే ఎట్లాగా నా దగ్గరికి జాయిన్ అయిపోతే ఇట్స్ కైండ్ ఆఫ్ అడిక్టివ్ సబ్జెక్ట్ అండి. అడిక్టివ్ సబ్జెక్ట్ అని ఎందుకని అంటాము అని అంటే రియాలిటీ ఉంటుంది. ఓకే. సో ఎక్కువ మెంబర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట అగైన్ అంటే నాలెడ్జ్ అనేది డివైన్ కదా, సో దాన్ని ఇంకా పెంచుకోవాలని తప్పన చాలా మందిలో ఓషన్ లాంటిది, అది ఇంకా ఎంత నేర్చుకున్నా సరిపోదు. అండ్ మోర్ ఎవర్ నా యొక్క తపన కూడా ఏంటనంటే ఫస్ట్ అంటే జనరల్గా నేను చెప్తూ ఉంటాను అనమాట, నా పాత వాళ్ళకి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తాను, అట్ ద సేమ్ టైం కొత్త వాళ్ళకి కూడా ఫుల్ ప్రియారిటీ ఉంటుంది. ఇక్కడ మరలా పాత స్టూడెంట్ వస్తే సేమ్ కాన్సెప్ట్ చెప్పాము అని అనుకోండి, వాళ్ళకి బోర్ కొడుతుంది. అండ్ కొత్త వాళ్ళకి వీళ్ళ కోసం నీట్గా కొంచెం మోల్డ్ చేసామని అనుకుంటే చేంజ్ అవుతుంది. ఇవన్నీ చేసుకుంటూ ఉన్నానంటే నాకు బోర్ కొట్టేస్తుంది నిజం చెప్పాలి అని అంటే. సో చెప్పింది చెప్పడం నాకు చాలా చిరాకుతో కూడుకున్నటువంటిది అనమాట, భలే ఇదిగా ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని రిపీటెడ్ క్వశ్చన్ వస్తున్నా కానీ ఇంక ఏం చెప్పాలో అర్థం కాక కొన్నిసార్లు మనం రిపీటెడ్ ఆన్సర్ ఇస్తాం అంతే. కానీ బట్ మ్యాక్సిమం నేనేంటనంటే న్యూగా చెప్పాలి, ఇంకా కొత్తగా చెప్పాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఎవ్రీ టైమ్ ఇట్స్ అప్డేటబుల్ కాన్సెప్ట్ అండి. ఎవ్రీ టైం ఈ బ్యాచ్ సూపర్గా జరిగిందా, నెక్స్ట్ బ్యాచ్ సూపర్గా జరిగిందా అని అంటే మా వాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు అనమాట, ఈ బ్యాచ్ అదిరిపోయింది సార్ అని అంటారు, ఒకటే మాట అంటారు. నెక్స్ట్ బ్యాచ్కి వచ్చారనుకోండి, ఎలా ఉంది అని అడిగా అనుకోండి, సార్ ఈ బ్యాచ్ ఇంకా అదిరిపోయింది సార్ అంటారు అనమాట. అంటే సింపుల్ చెప్పాలంటే మా ఎవ్రీ కాన్సెప్ట్ నా భూతో నా భవిష్యత్తు, అంటే గతంలో ఉండదు ఇంకా భవిష్యత్తులో అటువంటిది ఉండదు, ఆ లెవెల్లోకి తీసుకుని వెళ్ళిపోతామండి. చాలా ఫైన్గా జరిగింది. అండ్ ఆల్మోస్ట్ 100+ పీపుల్, అంటే అఫ్కోర్స్ పాత వాళ్ళు కొత్త వాళ్ళు రెండు కాంబినేషన్ అనుకోండి. ఇది ఒక పెద్ద 5-star హోటల్లో కండక్ట్ చేస్తున్నాము ఇప్పుడు అన్నీ కూడా ప్రోగ్రామ్స్ అన్నీ. సో వాళ్ళకి ఆఫ్టర్నూన్ చాయ్, ఫుడ్ అండ్ ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్, ఇట్లాగా వీటన్నిటికీ ఎందుకనంటే ప్రత్యేకమైన కేర్ తీసుకోవాలి, వాళ్ళు మేము కాకపోతే ఎవరు తీసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో ఉంటాము. అండ్ మోర్ ఎవర్ ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ డెవలప్మెంట్ కోసం ట్రై చేస్తూ ఉంటామండి. అంటే మేము ఒక పవర్ఫుల్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకుంటున్నాం అనమాట. ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలి, ప్రతి ఒక్కరికి వాళ్ళ లో లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా రావాలి. అందుకనే ఏంటంటే అగైన్ క్లాసెస్కి రమ్మని చెప్తాము. ఒకవేళ వచ్చినా కానీ మేము హెసిటేట్గా ఫీల్ అవ్వము, లెట్ దెమ్ కమ్ అనేటువంటి ఆలోచన విధానంతో ఉంటాం. ఒక్కసారి వింటేనే మ్యాక్సిమం లైఫ్ కంప్లీట్గా అర్థమైపోతుంది. సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ టైం కనుక విన్నారు అని అంటే ఎక్స్పర్టిజం అనేది వచ్చేస్తుంది అనమాట, ఎట్లా కావాలంటే అలాగా. సో చాలామంది చాలా పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు మామూలుగా ఒక్కరోజు కూడా బయట వాళ్ళకి స్పేర్ చేయని వాళ్ళు మన కాన్సెప్ట్ అంటే అట్లీస్ట్ 3 days ఆర్ 2 days 4 days అంటే వచ్చేస్తారు. ఎందుకు వస్తున్నారంటే దీన్ని నేర్చుకుంటే ఇంకా నా లైఫ్ని ఇంకా ఈజీగా చేసుకోవచ్చు కదా అనే ఒక కాన్సెప్ట్ మీద అనమాట. అండ్ ఆ ఎనర్జీ అట్లా ఇట్లా ఉండదండి. నేను ఆల్మోస్ట్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు కంటిన్యూస్ మాట్లాడుతూనే ఉంటాను. సో అది చాలా షౌటెడ్గా గట్టిగా నాకే అర్థం కాదనమాట, నేనేనా ఇంత గట్టిగా మాట్లాడుతూ ఉండేది, ఇదంతా చేస్తూ ఉండేది అనేసి. సో ఎలా జరిగింది అని అంటే మాత్రం అద్భుతం అండి, చాలా అద్భుతంగా జరిగింది. ఓకే అండి. ఈ క్లాసెస్లో ఉన్న బ్యూటీ ఏంటంటే వన్స్ వారి క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత కూడా మళ్ళీ రిపీటెడ్గా వారికి పూర్తిగా అవగాహన వచ్చే వరకు కూడా అటెండ్ అవ్వడానికి మీరు ఛాన్స్ ఇవ్వడం అనేది ఒక నిజంగా ఎందుకండి అంటే ఒకసారి వచ్చేస్తే వీళ్ళతో పని అయిపోయింది కదా అని చెప్పేసి పక్కన పడేస్తే ఐ థింక్ దట్ ఈస్ కంప్లీట్లీ బిజినెస్. ఈ బిజినెస్ కాదు, ఐఎమ్ నాట్ అ బిజినెస్ కైండ్ ఆఫ్ పర్సన్. బిజినెస్ నాకు వేరే ఉన్నాయండి. ఇది నేను ఒక మోటోతో చేస్తున్నాను అనమాట. అర్థం కాని వాడికి 10 సార్లు చెప్పాము అని అనుకోండి, వాడికి అర్థం అవుతుంది, తర్వాత వాడికి అసలు అర్థం కావాల్సిన అవసరం ఉండదు, తర్వాత మొత్తం తనే ఒక పవర్ అయిపోతాడు. సో చేతనైనంతవరకు చేయాలి, అసంపూర్తిగా సగం వదిలేసి మీకు ప్రాబ్లం రావట్లేదా అయితే ఇంకోటి ఏదో సమస్య ఉంది కాబట్టి దానికి చేసుకోండి, ఇది అయిపోయిందా అలా చేసుకోవడం నా దగ్గర ఉండదు. ఏ పర్పస్ మీద వచ్చారో దాన్ని పర్ఫెక్ట్గా డీల్ చేయటం, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళాలి, అలా డీల్ చేస్తామండి. సో వచ్చారు కదా అని చెప్పేసి ఇది అది ఆ ప్యాకేజ్ ఈ ప్యాకేజ్ అని అదేం ఉండదు అనమాట. ఇంకోటి ఎందుకు అమృత ప్రక్రియ, ధన్వంతరి అని అంటే అండ్ కుబేర్ ప్రక్రియలో స్తంభన ప్రక్రియ అని వీటన్నిటిని యాక్చువల్లీ అవి ఒక సపరేట్ క్లాసెస్ అని అంటే మా వాళ్ళు వస్తారు నో డౌట్, ప్రత్యేకంగా దీనికి ఇది చేస్తే ఇంకా బాగుంటుంది అని అంటే నేను ఏం చెప్తే పాపం ఖచ్చితంగా ఫాలో అవుతారు అందరూ. బట్ వాళ్ళ టైము చాలా ఇంపార్టెంట్, మోర్ ఎవర్ నా టైం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీనికోసం నేను ప్రత్యేకంగా టైం కేటాయించలేకపోతున్నాను. ధన్వంతరి క్రియ గురించి మనం చెప్తూ ఉంటాం క్లాస్ ఈ ప్రోగ్రాంలో. దీనికోసం ప్రత్యేకంగా ఒక 3 daysని కేటాయించాలి అని అంటే నాకు టైం దొరకట్లేదు, వ్యక్తిగత కారణాలు అనుకోండి లేకపోతే ఇవన్నీ కానివ్వండి. అండ్ మోర్ ఎవర్ ఇటువంటి కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఒక్కసారిగా అన్నీ అర్థమయ్యే లెవెల్లో చెప్పేస్తే పోతుంది కదా అని ఒక ఉద్దేశంతో
కుబేర చేసిన వాళ్ళకి స్తంభన ప్రక్రియ నెగిటివ్ అంటే పాజిటివ్గా డెవలప్ అయ్యేటప్పుడు నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువ వస్తుంటుంది. అది రానికుండా అది కంట్రోల్ చేస్తూ పాజిటివ్గా డెవలప్ అయ్యే విధంగా కుబేర అండ్ స్తంభన ప్రక్రియ కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది. తర్వాత ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ముందు ఆలోచనలు బాగుండాలి. ఆలోచనలు బాగుండాలి అని అంటే శరీరం బాగుండాలి. శరీరం బాగుంది అని అంటే ఆలోచనలు మంచిగా వస్తాయి. దీన్ని బేస్ చేసుకొని అమృత అండ్ ధన్వంతరి ప్రక్రియ రెండింటిని యాడ్ చేయడం జరిగింది. మనకి మ్యాక్సిమం లోపల వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు, అనేక రకమైనటువంటి సమస్యలు కావచ్చు, ప్రధానంగా ఆలోచనల వల్లే వస్తుందనే విషయం ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే నేను లాస్ట్ 2 days ఎపిసోడ్స్ బ్యాక్ ఒకటి చెప్పాను, నేను అమ్మాయికి ఎందుకు పుట్టాను అని చెప్పి ఒక అమ్మాయి అనుకుంది అని అనుకోండి, ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ జరగచ్చు, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సో మనకు తెలియదు అనమాట, ఓ ఇలా అనుకుంటే ఇలా జరుగుతుందా అని చెప్పేసి. ఒక గొప్ప వ్యక్తి టాప్ లెవెల్లోకి వెళ్ళిపోయేసి టప్పని పడిపోవడం ఎలా జరిగిపోతుంది, లైఫ్ అంతా ఏం జరుగుతుంది, ఇదంతా ఆధునిక మానసిక శాస్త్రానికి సంబంధించి, తర్వాత వెస్ట్రన్ ఫిలాసఫీస్, ఇండియన్ ఫిలాసఫీస్, వీటన్నిటిని మిక్స్ చేసి ఒక మోడర్నైజ్డ్ హ్యూమన్ బీయింగ్ ఎలా బతకాలి, అసలు మనకు అద్వైత సిద్ధాంతాలు కావచ్చు, భాగవత పురాణాలు అయితేనేమి, భగవద్గీత అయితేనేమి, అసలు రిలీజియస్లో ఏం చెప్పబడుతుంది, అసలు భగవత్ తత్వం ఏంటి, స్పిరిచువాలిటీ యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అనే దాన్ని మోడర్నైజ్డ్ థియరీలో వివరించడం జరుగుతుంది. ఇక ఇలా చెప్పిన తర్వాత ఎవరైనా మారాలి, ఎవరికైనా ఫార్చ్యూన్ చేంజ్ అవ్వాలండి. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ కాల్. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుండి. నా పేరు శారద. మీ సమస్య ఏంటో మాట్లాడొచ్చండి, గిరీష్ గారు ఉన్నారు. హలో. హలో, నమస్తే గురుజీ. నమస్తే అండి, చెప్పండి. రోజు మీ ప్రోగ్రామ్ చూస్తుంటానండి. ఎంత చాలా బాగా అంటే ఎవరిని వాళ్ళు రియలైజ్ అవ్వడానికి ప్రతిదీ మీరు ఎంత క్లారిటీ అండ్ క్లియర్ చెప్తారండి. రోజు మీ ప్రోగ్రామ్ చూసి మేము కూడా ఇన్నర్ గా ఎంతో మంచిగా అవుతున్నాం గురుజీ. ఈ ప్రోగ్రామ్ చూసి చెయ్యాలి అని ఒక తపన వస్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ రాలేకపోతున్నాం. మీ ఆఫీస్కి కూడా ఫోన్ చేశాను నేను. ఏంటంటే మనిషి లైఫ్ లో తనకు తాను తెలుసుకొని తనేంటి అనేది ఒకటి ఉండాలి అని మీరు చెప్తున్నారు. నాకు చెప్పొస్తలేదు, మీకు కాల్ కలిసినాక సంతోషంలా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వస్తుందండి, మీకు కూడా తొందరలో టైం వస్తుంది, మీరు కూడా ఖచ్చితంగా మీరు క్లాస్ చేస్తారు, మీకు మంచి హ్యాపీనెస్ అనేది మీరు పొందడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. నాకండి ఈరోజు మొత్తం కాలర్స్ అందరూ సమస్యలు చెప్పట్లేరు, టోటలీ మీ అభిమానులందరూ కాల్ చేస్తున్నారు. నెక్స్ట్ కాల్. హలో. హలో, నమస్తే అండి. హలో. హలో, నమస్కారం అండి. గిరీష్ గారు ఉన్నారండి, మీ సందేహం అడగొచ్చు. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. మేము కూడా రోజు పూజ చేస్తూనే ఉంటాం సార్. ఏనా కోపం వస్తే కనుక ఏమైనా వస్తే బాగా నాకు టెన్షన్ వస్తుంది, బాగా భయం అనిపిస్తుంది సార్. బాగా నాకు ఇది దేనివల్ల అసలు ఎందుకు, అసలు దేవుడు ఉన్నాడా లేడా అనిపిస్తుంది. మా పిల్లలు కొంచెం సతాయిస్తున్నారు సార్ మాకు. అయితే అది అఖండ విద్యలో మా పాపకు చేర్పించాలనుకుంటున్నాను సార్. మా పాపకి మీరే ఇక అన్ని ధైర్యం ఇంకా చెప్పారు. బాగా భయపడ్డారు సార్ మా చిన్న పాప. మా పాపకి అఖండ విద్యలో చేర్పిస్తా ఇక మీ మీద నమ్మకంతో ఇక మా పాపకైతే చదువు గురించి కొంచెం చెప్పండి సార్. బాగా భయపడుతుంది, బాగా ఇది చేస్తుంది. షూర్ అండి. అయితే 14 నంబర్కి ఫోన్ చేస్తే వచ్చేదిలా అన్నారు సార్. అయితే ఎట్లయినా మా పాపని తీసుకొస్తాను సార్. షూర్ అండి, ఖచ్చితంగా చెప్తాను. ఈ పూజ చేస్తాను సార్, నాకెందుకు టెన్షన్, కోపము, అసలు దేవుడు ఉన్నాడా అసలు లేడా. చెప్తానండి. అమ్మ, దేవుడు లేకపోతే ఊపిరి ఎక్కడి నుంచి వస్తుంది తల్లి? దేవుడు లేకపోతే మాట ఎక్కడి నుంచి వస్తుంది? సైన్స్ అంటుంటుంది ది కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ది కాంబినేషన్ ఆఫ్ అంటే సింపుల్గా చెప్పాలంటే అణువుల కలయిక వల్ల ఈ సృష్టి అంతా నిర్మితమైందని. ఎస్, 100% రైట్. బట్ ఆ సృష్టి జరిగింది అని అంటే ఒక కాన్షియస్నెస్ ఉండాలి. దేవుడు అంటే ఒక రూపం కాదు తల్లి. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే ఒక రూపము, ఒక విగ్రహము, లేకపోతే ఒక పటము, అది కాదు. అది ఆకారం అవుతుంది, ఊహకారం అవుతుంది, మాకారం అవుతుంది. అంటే మాయా రూపంలో ఉంటుంది. అదే ఓంకారం. అంతే సింపుల్గా చెప్పాలంటే ఆకారం ఊకారం మాయా రూపాల్లో ఉండేదన్నమాట. కంటికి కనిపిస్తుంది, కనిపించదు, ఉన్నట్టే ఉంటుంది, అసలు ఉండదు. అదే భగవతత్వం అంటే. భగవంతుడు లేడు అని అంటే ఈ క్షణం ఏది ఉండదు అసలు. అది ఉంది కాబట్టే మనం ఉన్నాం అన్నమాట. మనిషి ఎందుకు చచ్చిపోతున్నాడు, ఎందుకు పుడుతున్నాడు? ఒక మొక్కను నరికేసి మళ్ళీ నాటితే మళ్ళీ మొలుస్తుంది. బట్ మనిషిని నరికేసి ఇంకో దగ్గర నాటితే మనిషిని మొలవడే. ఎందుకు ఇదంతా జరుగుతూ ఉంది అంటే దీని సిస్టమ్ వేరు, దాని సిస్టమ్ వేరు, అది ఇదని చెప్తూ ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బీ. బట్ ఒక అల్టిమేట్ ఒక ఎనర్జీ అనేది ఒకటి ఉంది. ఆ అల్టిమేట్ ఎనర్జీకి క్యారెక్టర్స్ అవసరం లేదు. అది స్త్రీయా, పురుషుడా, ఒక మనిషి రూపమా కాదు. అదంతా
అది అంతా అనమాట, విశ్వం అంతా ఉండేది భగవంతుడు అనమాట. భగవంతుని ఎట్టి పరిస్థితుల్లోనూ తిట్టకూడదు. తిడితే మనమే అనమాట ఆ భగవంతునికి, అంటే మనల్ని మనమే తక్కువ చేసుకున్నట్టు అవుతుంది. మన లోపల ఉన్నాడు ఆ భగవంతుడు. ఈ సమస్త సృష్టిలోనూ ఉన్నది భగవంతుడే. ప్రతి ఒక్కరి మాటలో ఉన్నది భగవంతుడి, వినికిల్లో ఉన్నది భగవంతుడి, శ్వాసలో ఉన్నది భగవంతుడి, ఆలోచనలో ఉన్నది భగవంతుడి. ఈ చరాచర సృష్టి ఇందు గలవాడందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికినను అందందు కలడు ఆ జగన్నాథుడు అన్నట్టుగా చరాచర సృష్టి మొత్తం కూడా భగవంతుడే ఉన్నాడు. ఆ భగవంతుడి మీద కోపం ఉండకూడదు, ఏమీ ఉండకూడదు. వీలు నమ్మకం పెట్టుకోండి, కొద్ది కాలం ఓపిక పట్టండి, తర్వాత దానికి కృతజ్ఞతను చూపించండి. మీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. మీ పాపకి బాగా విద్యాబుద్ధులు రావాలి అని అంటే, అఖండ విద్యా ప్రక్రియకి రావాలి అని అనుకుంటున్నారు. నేను డిసెంబర్లో ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నానండి. అది కూడా నా టైమింగ్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే మేము త్వరలో అద్వైత యోగా అని ఒక సరికొత్త కాన్సెప్ట్ తీసుకొని వస్తున్నాం. ప్రతి ప్రాంతానికి, ప్రతి ఊరికి కూడా దాని కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి ప్రజల్లో చైతన్యాన్ని మరియు ఆరోగ్యాన్ని మరియు మంచి ఆలోచన విధానాలని డెవలప్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నాము. సో దాంట్లో భాగంగా మేము ఇప్పుడు మా తరగతులు కూడా, మా ట్రైనింగ్ క్లాసెస్ అనేది ప్రారంభించబోతున్నాము. సో అది అయిన తర్వాత ప్రతి ఊరు వాడ దేశం మొత్తం, ప్రపంచం మొత్తం వ్యాపింపజేయాలని ఒక బలమైన సంకల్పంతో తయారవబోతున్నాం. కాబట్టి ఏంటనంటే నా ప్రోగ్రామ్స్ని కూడా మ్యాక్సిమం ఏంటంటే సింక్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. దానికి తగ్గట్టుగా ఖచ్చితంగా పిల్లలందరి కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాము. సో డెఫినెట్లీ ఆ టైంలో మీరు అపాయింట్మెంట్ తీసుకొనేసి పాపను పంపించేచ్చమ్మా. ఉంటాను. ఓకే అండి. రకరకాల ఆర్థిక సమస్యలతో బాధపడే వారు కుబేర ప్రక్రియ కోసం వెయిట్ చేస్తున్నారండి. నెక్స్ట్ క్లాసెస్ ఎప్పుడు ఉన్నాయి? నెక్స్ట్ 17, 18, 19, 20th అండి. ఓకే, 4 days. 4 days అంటే 20th డే వచ్చేసి వాళ్ళకి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఉంటుందండి. సో రిఫ్రెషింగ్ ఆర్ డౌట్ సెషన్స్ వీటన్నిటిని కంప్లీట్ చేస్తాము. సో 17, 18, 19 వచ్చి కుబేర ప్రక్రియ నెక్స్ట్ మంత్ కండక్ట్ చేస్తున్నాం. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలండి. సో అది. ఓకే, నెక్స్ట్ కాల్. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. మీ పేరు? ప్రసాద్ మేడం. గిరీష్ గారు ఉన్నారండి, మాట్లాడొచ్చు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. 3 months నుంచి నాకు జాబ్ లేదు సార్, చాలా ప్రాబ్లం పడుతున్నాను. ఓకే, సార్ పరిష్కారం. నా పేరు పూర్తి పేరు చెప్పాలి సార్? ఓకే, సార్ అవసరం లేదండి, మీ పేరు అవసరం లేదు, మీ ఊరు అవసరం లేదు. ఫస్ట్ మీకు ఏం కావాలి అని అంటే, మీ జాబ్కి మీ పేరుతో సంబంధం ఉండదు కదండి జనరల్గా చెప్పాలి అని అంటే. మన కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్. ఐ థింక్ ఇది ఫస్ట్ టైం చూస్తున్నారు అని అనుకుంటాను. ఎనీవే, బలమైన సంకల్పం ఉండాలి. రాళ్ళ వల్ల, రత్నాల వల్ల, పేర్ల వల్ల జీవితాలు మారవు. మనిషి యొక్క ఆలోచనల వల్లే వాడి యొక్క జీవితం మారుతూ ఉంటుంది. బలంగా కనుక సంకల్పిస్తే ఆటోమేటిక్గా జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ రావట్లేదు అని అంటే ఏదో ఒక జాబ్ని, అంటే మనకి చూజబుల్గా ఉండేటట్టుగా ఏదో మనకి ప్రస్తుతానికి నట్టివేయడానికి ఉపయోగపడే ఒక జాబ్ని ఎంచుకోవాలి. అప్పుడు ఏమవుతుంది అని అంటే మరలా మీరు ఆ ప్రాక్టికల్ వరల్డ్లోకి పడడం జరుగుతుంది. దాని తర్వాత దానికంటే ఉన్నత స్థితికి వెళ్ళే రకంగా ఇంకొక ప్లానింగ్ చేసుకోవాలి. తర్వాత మీ లైఫ్కి సంబంధించిన దాని మీద పడాలి. అయితే మనం మ్యాక్సిమం ఏమనుకుంటే వస్తే గిస్తే నాకు ఒకే ఐఏఎస్ఓ రావాలి అని అనుకుంటాం. మన దగ్గర చూస్తే డిగ్రీలు ఉండవు. సో ఇక్కడికి వెళ్ళాలి అని అనుకుంటాం, అదే రావాలి అని అనుకుంటాం. ఈ లోపల కాలగానం కలిసిపోతుంది, తర్వాత ఎక్స్పీరియన్సెస్ ఉండవు, తర్వాత లైఫ్లో మనం ఉన్నత స్థితికి సాధించాం. సో కాబట్టి ఏంటనంటే ముందుగా ఏదో ఒక సెట్ పాయింట్ని తీసుకొని ఆ తర్వాత ఒక్కొక్క స్థాయిలో నుంచి చేసుకుంటూ ఉన్నత స్థితికి వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకుంటే మీ లైఫ్ ఆల్మోస్ట్ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదు మీరు కంపల్సరీగా మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటే అమృత ప్రక్రియ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ రావడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్. మరో కాల్. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? ఉషారాణి అండి. ఉషా గారు మాట్లాడండి, గిరీష్ గారు ఉన్నారు. హలో. హలో, చెప్పండి నమస్కారం ఉషా. అండి. మీ ప్రోగ్రామ్ తప్పకుండా చూస్తారండి. థ్యాంక్ యూ అంటే అండి. అప్పుడప్పుడు ఎవరైనా నేను ఫైనాన్స్ చేసుకుంటానండి, ఓకే, డబ్బులు ఇస్తాను. ఎవరైనా అయ్యో వాళ్ళకి ఇయ్యద్దు, వాళ్ళు ఇయ్యరు కదా అంటారండి. అని వాళ్ళు ఇస్తారు అనే నమ్మకంతో నేను ఇస్తాను. ఆ నమ్మకం వాళ్ళు ఇస్తారులే అనేసి రెగ్యులర్ గా వాళ్ళు ఇస్తారు. కానీ వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు అయ్యో మీరు ఎందుకు ఇచ్చారు, వాళ్ళు ఇవ్వరు ఇట్లా చెప్తారు. అప్పుడు మనకి నెగటివ్ థాట్స్ వస్తాయి. అయ్యో మనం ఇచ్చేసామే, మనం వాళ్ళు ఇవ్వకపోతే ఎలాగా అనేసి అట్లా వచ్చేస్తుంది. మళ్ళీ వెంటనే మీ ప్రోగ్రామ్ చూసి అట్లా అనుకోకూడదు, పాజిటివ్ గా ఉండాలా, వాళ్ళు ఇస్తారులే అన్నట్టు ఉంటదండి. అప్పుడు మనం ఏం చేయాలి సేమ్ అనేసి. ఇప్పుడు మీ దగ్గర పరిష్కారం కూడా మీరే చెప్పారనమాట. ఇస్తారులే అని చెప్పేసి ఓపిక పట్టండి, ఖచ్చితంగా వస్తుంది. బలమైన నమ్మకం ఉండాలండి. ఎవరైనా సరే ఈ భూమి మీద ఉన్నవాళ్ళు ఎవరు చెడ్డోళ్ళు కాదు.
ప్రతి ఒక్కరు మంచోళ్ళే, పరిస్థితులు వాళ్ళని ఆ విధంగా దారి తీసాయి. సో మనం ఏమనుకోవాలి అని అంటే వారి దగ్గర నుంచి వస్తుంది అని చెప్పేసి అనుకుంటూనే వేరే ప్రయత్నాలు కూడా మనం చేసుకుంటూ ఉండాలి. అంటే ఇంకా వేరే రకంగా మళ్ళీ బిజినెస్ని డెవలప్ చేసుకునేటట్టుగా ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఒకే దాని మీద ఫోకస్ పెట్టేసి ఇదే రావాలి అంటే మళ్ళీ మన మనసు ఒకటే అంటుంటుంది అనమాట, రాదేమో, రాకపోతే పరిస్థితి ఏంటో ఇట్లాగా మనకు తెలియజేస్తుంటుంది. అలా కాకుండా వస్తుందని చెప్పి బలంగా సంకల్పించారంటే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఇంకా సింపుల్ టెక్నిక్స్ కావాలి అని అనుకుంటే ఈజీగా రోజువారీ ఒక జీవితంలో అలా యూస్ చేసుకుంటూ మీ దగ్గరికి ఈ రాబడి అంతా మరలా రావాలి అని అంటే కుబేర ప్రక్రియ కాన్సెప్ట్కి రండి, ఈజీగా వచ్చేస్తుంది. మరో కాల్. హలో నమస్తే అండి. నమస్తే అండి, ఖమ్మం నుండి మాట్లాడుతాను, శ్రీలో అండి. మాట్లాడొచ్చండి, గిరీష్ గారు ఉన్నారు. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి. నా డేట్ ఆఫ్ బర్త్ 23/3/78 సార్. హలో సార్, ఇది డేట్ ఆఫ్ బర్త్తో అవసరం లేదండి, మీ సమస్య ఏంటో నేరుగా చెప్పొచ్చు. ఇబ్బందులు ఇంతవరకు ఎక్కడ సెట్ కాలేదు. ఓకే, అర్థమైంది. ఇంతవరకు ఎక్కడ సెట్ కాలేదు అని అంటే ముందు మైండ్ సెట్ కాలేదని అర్థం అండి. ఫస్ట్ థింగ్ అది మనకి కరెక్ట్ కానంత వరకు గ్రహాలు కూడా మనకి సెట్ కావు, సింపుల్గా చెప్పాలి అని అంటే. సో మీకు ఏం కావాలి అన్నది సరైన స్పష్టత ఉండాలి అనండి. మీరు ఎకనామికల్గా డెవలప్ అవ్వాలి అని అనుకున్నట్లయితే ఒక్కసారి కుబేర ప్రక్రియ జాయిన్ అవ్వండి. ఆ క్లాస్ జాయిన్ అయిపోయిన తర్వాత ఎలా సెట్ చేసుకోవాలి, లైఫ్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఇంకా ఎవ్వరు మనల్ని ఆపలేరు అనమాట. అంత ఎనర్జెటిక్గా తయారయ్యే విధంగా ఆ కాన్సెప్ట్ మీకు ఉపయోగపడుతుంది. దట్స్ ఇట్. మరో కాల్. హలో నమస్తే అండి. రెగ్యులర్గా చూస్తారండి ఈ ప్రోగ్రామ్? అవును సార్, అవును మేడం, అవును రెగ్యులర్ గా చూస్తున్నాను మేడం. చాలా బాగుంటుంది అసలు, చాలా 90% వరకు నాకు చాలా ఇదిగా ఉంటుంది మేడం. అంటే మీరు మీ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతున్నారా మీరు? లేదు మేడం, ప్రాబ్లమ్స్ ఏం లేవు. జస్ట్ నేను ఇది చేయాలి. మాట్లాడండి, గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. ఓకే మేడం, ఓకే. హలో. ప్రాబ్లమ్స్ ఏం లేదు సార్, జస్ట్ మిమ్మల్ని ఇది చేయాలని, అదే ఏమంటారు దాన్ని, థ్యాంక్స్ చెప్పాలని, పొగడాలని అంటారు కదా. పొగడేది ఏముంది లేండమ్మా. సో మీరు మీ లైఫ్లో హ్యాపీనెస్ ఉంది, రైట్? అవును సార్, అవును. ఇదే విధంగా పాజిటివ్ థింకింగ్ ని ప్రతి ఒక్కరు కలిగి ఉండండి. ఇదే విధంగా ఉండండి, కంటిన్యూ చేసుకోండి. కరెక్ట్ సార్, పర్ఫెక్ట్ గా చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఓకే అండి, ఇప్పుడైతే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది జనాలకి అర్థమవుతా లేదన్న కాన్సెప్ట్లో స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇప్పుడు అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా చాలా క్లియర్గా అర్థమైందని కాలర్స్ మాట్లాడే విధానం చూస్తే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంది మంచి తినక వేము తీయగా ఉండు, పాడగా గానం అతిశయించును అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సిమిలర్లీ ఏంటనంటే ఆ తత్వాన్ని బోధన చేసుకుంటూ ఉంటే రియలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ వన్ థింగ్ ఏంటనంటే ఇదే యూనివర్సల్ ఫ్యాక్ట్, ఇదే నిజం. ఇప్పుడు ఏదైతే మనం కాన్సెప్ట్ రూపంలో చెప్తున్నామో దీనంత సత్యం ఇంకేదీ లేదు. బట్ ఒక్కొక్కసారి సత్యం కూడా అసత్యం లాగా గోచరిస్తూ ఉంటుంది. సర్కమ్స్టాన్సెస్ కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు, మనకు ఆ విధంగా తయారు చేస్తూ ఉంటుంది. బట్ అల్టిమేట్ సత్యాన్ని మేము ఇక్కడ అందరికి మనం తీసుకొని వస్తున్నాం కాబట్టి ప్రపంచంలో ఏది ఉన్నా లేకపోయినా ఒకటి మాత్రం శాశ్వతంగా ఉండిపోతుందండి, అదే నిజం. ఆ నిజమే మనం చెప్పే అద్వైత క్రియ. మసిబూసి మారేడుకాయ అయితే మనం చేయట్లేదు కాబట్టి ఉన్నది ఉన్నట్టు డైరెక్ట్గా చెప్తున్నాం కాబట్టి సత్యమేవ జయతే, ఇది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. స్లోగా ప్రతి ఒక్కరి మనుషుల యొక్క మనస్తత్వాలు మారుతూ ఉన్నాయి. నేను చాలామంది అంటే ఈవెన్ మా హోమ్ టౌన్కి వెళ్ళినప్పుడే నేను షాక్ తిన్నాను అనమాట. మా హోమ్ టౌన్ ఈజ్ లిటిల్ బిట్ రూరల్ అండ్ ఆఫ్ కోర్స్ కొంచెం అడ్వాన్స్డ్, ఎందుకంటే శ్రీహరికోట కూడా పక్కన ఉంది కాబట్టి. అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది నా దగ్గరకు వచ్చి నేను పాజిటివ్గా చేంజ్ అయ్యాను, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అనేసి. నేను కాకినాడకు ఒకసారి ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను. అక్కడ వెళ్తే అక్కడ చాలామంది వచ్చి నాతో, నేను చాలా డిప్రెసిటివ్గా ఉండేవాడిని, మీ ప్రోగ్రామ్ అయిన తర్వాత నేను చాలా క్లియర్ అయ్యాను. ఐ ఫీల్ వెరీ వండర్ అండి, నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజం చెప్పాలి అని అంటే పర్లేదు, నా జీవితం కొంతమందికి మోటివేషన్ కోసం ఉపయోగపడుతున్నాను అని అంటే దానికంటే ఇంకేం కావాలి. రియలీ ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. దాంట్లో భాగంగానే యాక్చువల్లీ ఇంతకుముందు అయితే మనం రెగ్యులర్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం కాదు, వారానికి 3 రోజులు తీసుకుని వెళ్ళిపోయాం. సో ఈ మోటివేషన్, ఈ స్పిరిట్ ఇలాగే ఇంకా అందరికీ రావాలనే ఒక ఉద్దేశంతో ఇంక నుంచి కంటిన్యూస్గా 7 days ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో నవంబర్లో కూడా మాక్సిమం నేను 7 days ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. చేయగలిగింది ఏముందండి, మనుషులకి అందరు క్లాసుకి రాలేరు, కనీసం కొంతమందికైనా సరే టీవీ ద్వారా మోటివేషన్ ఇద్దామని చెప్పి చాలామంది ఇది ఫాలో అవుతున్నారు. రియలీ వెరీ హ్యాపీగా ఉంటుందన్నమాట. అండ్ మోర్ ఎవర్ ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే పాజిటివ్ థింకింగ్ మించిన మెడిసిన్ లేదు, పాజిటివ్ థింకింగ్ మించిన సంపద లేదు, పాజిటివ్ థింకింగ్ మించినటువంటి నాలెడ్జ్ ఇంకోటి లేదు. గిరీష్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులు అడిగిన ప్రతి ప్రశ్నకి వివరంగా సమాధానాలు తెలియజేసింది. ధన్యవాదాలు. నమస్తే.
చూశారు కదండి, అద్వైత క్రియ వ్యవస్థాపకులు స్పిరిచువల్ సైంటిస్ట్ ఈకే గిరీష్ గారిని కలిసి మరి మేము ఈ సమస్యలన్నింటినీ తొలగించుకోవాలి అనుకుంటే వారి క్లాసెస్ రూపంలో అందిస్తున్నారు. ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. ఇది వాళ్ళ అద్వైత క్రియ. నమస్తే.